నాగారపమ్మ గుడి కానుంచి పెదకాళ్ళకుంట పోయేదా కిలోమీటర్ దూరం బళ్ళు పోయే వల్ల లేదు, మనుషులు పోయే వల్ల లేదు. పందులు మయం, దోమలు వాటి పోవాలంటేనే మనుషులు చచ్చిన వాసన వస్తుంది, కానీ ఆ రోడ్డును పోయే వల్ల లేదు. దీన్ని అదిగాక ఆక్రమించి రోడ్లేకి హైవే రోడ్డు కాడికి మన బస్సులు పోయే రోడ్డు కాడికి ఆక్రమించారు. వాళ్ళని తొలగించి ఈ చెత్తను తొలగిస్తే కానీ మేము పోయి రోడ్డులో బతకలేము. చాలా చాలా రిమార్క్ వస్తుంది. మరో యాదవ్ ఇచ్చే హాస్పిటల్లో జనం ఈ దోమలు గురించి చస్తా ఉన్నారు. దీన్ని మినిస్టర్ గారు నా యందు దయించి దాన్ని తొలగించాల్సిందిగా కోరుతున్నాం. మాజీ సర్పంచ్ని దీని నాగారపమ్మ గుడి కానుంచి పెదకాళ్ళకుంట పోయేదా కిలోమీటర్ దూరం. నా పేరు కేజీ మస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇది కొండేపి, ప్రకాశం జిల్లా కొండేపి మండలం, కొండేపి మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో. ఇది ఒకసారి చూడండి, ఇది కొండ అనుకుంటారేమో, పొరపాటు. చెత్తతో కూడినటువంటి కొండ. ఇది పేరుకేమో బ్రహ్మాండమైనటువంటి కొండేపి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది పంచాయతీ మొత్తం కూడా అని చెప్పి ఒకవైపున చెప్తా ఉన్నారు. నిన్న జరిగిన గ్రామ సభలో కొండేపిలో ఉన్నటువంటి జాలపాలెం రోడ్లో ఉన్నటువంటి చెత్తను తొలగించాలి అని చెప్పి మేము డిమాండ్ పెట్టాం. ఇక్కడే కాదు, టంగుటూరు రోడ్లో ఉంది చెత్త. అసలు చెత్త లేనటువంటి ప్రాంతం ఎక్కడైనా ఉంది అని అంటే అది అతిశయోక్తి కాదని చెప్పి నేను మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాను. ఈరోజు ముక్కోడిపాలెం దగ్గర ఉన్నటువంటి డంప్ యార్డింగ్ ఆడుతే ఈ ఇళ్ల చుట్టూ ఉన్నటువంటి ఈ చెత్తను మొత్తాన్ని కూడా కొండల్లాగా పేరుకొని పోయే విధంగా, కొండలను మరిపించే విధంగా ఈ చెత్త పోగవుతా ఉంది. ఇది ప్రజలకి చాలా హానికరమైనటువంటి విషయం. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని లేవనెత్తుతా ఉంది. ఈ రోజు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడున్నటువంటి బెడ్లు కూడా పూర్తిగా నిండిపోయారు. అదేవిధంగా ఆర్ఎంపీలుగా పనిచేసేటువంటి హాస్పిటల్లో ఫుల్గా నిండిపోయారు. ఎందుకంటే ఇది సీజనల్ కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి టైంలో కూడా ఈ చెత్తని, అదేవిధంగా మండలంలో ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల చెత్త మొత్తం కూడా పోగేసుకున్నందువల్ల ప్రయాణికులు, ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అధికారులు తప్ప మరొకరు కాదు. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, గౌరవనీయులైనటువంటి మినిస్టర్ గా ఉన్నారు. మినిస్టర్ గారు మీరు వెంటనే చర్య తీసుకోండి. ఈ చెత్తని డంపింగ్ యార్డ్కి తరలించండి. వ్యాధుల్ని నివారించేదానికి మీరు ప్రయత్నం చేస్తారని ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజు కన్ను మూస్తే ఈ కొండేపులో చెత్త, కన్ను తెరిచాలకి దోమల మయమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దోమల వల్లే అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని ముందు ఉన్నటువంటి అధికారులు గాని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డెంగ్యూ జ్వరంతో ఈ గ్రామంలో దాదాపు 4 చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ చెత్త వల్ల ఏర్పడతా ఉంది. అదేవిధంగా కోతవేటి దూరంలో మంచినీళ్లు ట్యాపులు ఉన్నాయి, మంచినీళ్ళ ట్యాంకు ఉంది. ఈ యొక్క దోమలు, ఈ చెత్త యొక్క ప్రభావంతో కలుషితమయ్యి ప్రజలకి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకే మండలం కాదు, ఇది సింగరాకొండ మండలాల దాకా అనేకమైనటువంటి వాటర్ ని ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. ఆ దోమల ప్రభావంతో, ఆ చెత్త ప్రభావంతో ప్రజలను రోగిష్ఠులుగా తయారు చేయడానికి ఈ చెత్త ఉపయోగపడుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు కన్ను తెరిచి అదేవిధంగా ఈ చెత్త మొత్తాన్ని డంపింగ్ యార్డ్కి తరలించాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం కొండేపి నియోజకవర్గ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది.